SriVee కుకింగ్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి బజ్జీల మజ్జిగ పులుసు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అన్నంలోకి తీసుకోవచ్చు, డైరెక్ట్గా కూడా తినొచ్చండి. చాలా బాగుంటుంది. మరి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో నేను 2 కప్పుల పెరుగుని తీసుకుంటున్నానండి. ఈ పెరుగుని మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా బాగా బీట్ చేసుకోవాలండి. ఉల్లిపాయ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే ఇది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ మిశ్రమాన్ని మనము కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు బజ్జీలు తయారు చేసుకుందామండి. బజ్జీలు తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్న ఒక కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. హై ఫ్లేమ్లో చేసుకుంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుకుంటూ అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి.